మానవ తప్పిదాల వల్ల అనేక ప్రకృతి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా కొందరు అక్రమార్జనకు అలవాటు పడిన వారి బుద్ధి మారడం లేదు. దీనికోసం పల్లెల్లోని గుట్టలపై కన్నిస్తున్నారు. గుట్టగా మట్టిని తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ మిన్నకుండటంతో ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. ఫలితంగా గుట్టలు మాయమవుతూ పర్యావరణం దెబ్బతింటుంది. తాజాగా జగిత్యాల జిల్లాలోనూ మట్టి అక్రమ తవ్వకాలపై స్థానిక ప్రజలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జగిత్యాలకి సమీపంలో ఉన్న గుట్టలు మాయమవుతున్నాయి. నర్సింగపూర్ శివారులోని గుట్టల్లో మైనింగ్ శాఖ నుంచి 10 ఎకరాల వరకు లీజు తీసుకున్న ఓ గుత్తేదారు ఇష్టారీతిగా మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 నుంచి 70 ఎకరాలు మట్టిని తవ్వి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. లీజు పత్రాలు చూపించి రోజు అక్రమంగా మట్టి తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నర్సింగపూర్తో పాటు హన్మాజిపేట గుట్టలను లీజుకు ఇచ్చేందుకు ఆన్లైన్ టెండర్ పిలిచింది గనుల శాఖ. జాబితాపూర్ గుట్టలను సైతం లీజుకిచ్చేందుకు సిద్ధమైంది. దీంతో హన్మాజిపేట, కండ్లపల్లి, జాబితాపూర్ గ్రామస్తులు ఆందోళన నిర్వహించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గుట్టలకు మట్టి తవ్వితే పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రకృతి సిద్ధమైన గుట్ట హన్మాజిపేటలో ఉన్నది. మాకు భూభాగం వచ్చేసి ఒక దాదాపు 20 ఎకరాల వరకు ఉంటుంది. దాన్ని గాను టెండర్ పెట్టి మట్టి తీసినట్టయితే మా పశువులు గాని మరి 3 పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఉత్సవాలు సుఖ ప్రతి ఇయర్ లో జరుగుతాయి. ఐకేపీ సెంటర్ సుఖ అక్కడనే కొనసాగుతుంది. కాబట్టి దయచేసి టెండర్ నిలిపేస్తారని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మరి గవర్నమెంట్ సుఖ గుర్తెరిగి దీన్ని ఆపుదాలు చేస్తారని మా ఊరు ప్రజల తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ రోజులలో ఎక్కడో కరెంటు వైర్ల కింద చెట్లు పెడుతుండు, మొక్కలు పెడుతుండు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉన్న చెట్లను తీసేసి మట్టిని తీసుకపోతే మాకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మాది అందరి వ్యవసాయం చేసుకునే గ్రామం, మాది రైతులున్న గ్రామం. అందుకని దయచేసి ప్రభుత్వం గాని కలెక్టర్ గారు గాని మా హన్మాజిపేట గ్రామ ప్రజలపైన దయ ఉంచి ఈ టెండర్ను రద్దు చేస్తే మాకు రైతులకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళా పక్క పంట మాకు 4-వే హైవే లైన్, నేషనల్ హైవే పోతున్నది. అట్లింత పొల్యూట్ అవుతుంది మా విలేజ్, మా నియరెస్ట్ విలేజ్. ఒకవేళ కలెక్టర్ గారు మా దయతలంచి మనకు అందుబాటులో వరద కాలువకు 20-30 సంవత్సరాలు చేసినా తరగని మట్టి ఉన్నది. దాన్ని యూజ్ చేసుకొని మాకు న్యాయం చేయాలి, టెండర్ను రద్దు చేయాలని కోరడానికి వచ్చినాం. రాత్రి మాయం చేయడం జరుగుతుంది. ఈ అధికారులు పట్టించుకోలేక ఈ అధికారులు కుమ్మక్కయ్యి ఈ గుట్టలు మాయమవుతున్నాయి. భవిష్యత్ తరాల కోసం ఇప్పుడు పర్యావరణం మనకి ఏదంటే బర్డ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, బర్రెలు కావచ్చు, ఏవిట కూడా తిరగడానికి లేకుండా అయిపోతున్నాయి. భవిష్యత్తులో మళ్ళీ కాలుష్యం కూడా మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే వీటిని ఆపాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే సీఎం దృష్టికి కూడా దీన్ని మేము తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం. అధికారులు అక్రమంగా మట్టి తరలింపు అడ్డుకోవాలని, గుట్టల్లో మట్టి తీయరాదని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.